ద యూనివర్సల్ పుష్ అంటే విశ్వవ్యాపకమైనటువంటి ముందడుగు. పుష్ అంటే 1వ తరగతిలో వాడు 2కి వెళ్తాడు, 2 వాడు 3కి వెళ్తాడు, 3 వాడు 4కి వెళ్తాడు, 4 వాడు 5కి వెళ్తాడు, 5 వాడు 6కి వెళ్తాడు. అంటే ఎంతో కొంత పురోగతి ఆధ్యాత్మికముగా కలగడము. అది ఏజ్ ఆఫ్టర్ ఏజ్, సైకిల్ ఆఫ్టర్ సైకిల్, గాడ్ అస్యూమ్డ్ ఏ హ్యూమన్ ఫామ్ in order to give a push to every level of consciousness, directly from the stone state of consciousness to the human state of consciousness. యుగ యుగాలుగా భగవంతుడు ప్రతి చైతన్య స్థాయిలోనూ, చైతన్యం అంటే మనిషి ఒక్కడే అనుకోకూడదు, రాయికి చైతన్యం ఉంది, లోహమునకు చైతన్యం ఉంది, వృక్షమునకు చైతన్యం ఉంది, క్రిమికి చైతన్యం ఉంది, చేపకు చైతన్యం ఉంది, పక్షికి చైతన్యం ఉంది, జంతువుకు చైతన్యం ఉంది, మానవుడికి చైతన్యం ఉంది. 7 చైతన్య దశలుగా బాబా దీన్ని గాడ్ స్పీక్స్ అనే గ్రంథంలో వర్ణించి చెప్పారు. స్థాయిలు అంటే 1st క్లాస్, 2nd క్లాస్, 3rd క్లాస్, అంటే ఆ క్లాసులో ఉన్న వాళ్ళందరికీ ఒక స్థాయికి సంబంధించినటువంటి చైతన్యం ఉంటుంది. 1వ తరగతికి ఎంతవరకు అర్థమైంది అంతవరకే అర్థమవుతుంది. అడిగి 1వ తరగతి క్లాసు వాడిని ఏమడుగుతాం, ఏ అంటే యాపిల్ అంటాడు, బి ఫర్ బ్యాట్ అంటాడు, అంతవరకే చెప్పగలరు. అంతే కదండి. అమెరికా ప్రెసిడెంట్ ఎవడే అంటే వాడు ఇలా చూస్తాడు, ఎందుకంటే ఆ స్థాయి అంతవరకే వాడి. అది ఏ 8th క్లాస్కు 9th క్లాస్కు వెళితే ఆ స్థాయి వస్తుంది. అలాగే భగవంతుడి వైపు ప్రయాణములో చైతన్యాన్ని 7 స్థాయిలుగా బాబా వర్గీకరించి చెప్పారు. సో బాబా ఎప్పుడు చెప్పిన చైతన్య స్థాయిలు అంటే ఈ 7 స్థాయిలు అని మనం అనుకుంటాం. సో ఈ అన్ని స్థాయిలలో మానవుడి స్థాయి వరకు కూడా ఆధ్యాత్మికంగా మనం జీవితం అంతా ప్రయాణం చేసి 1 మిల్లీమీటరు చైతన్యములో పురోగతి సాధించగలం అనుకున్నాం. మన జీవితం అంతా కలిపి 70 ఏళ్ళు. కానీ ఆయన అప్పుడప్పుడు భూమి మీదకు అడుగు పెట్టడం వల్ల 1 సెంటీమీటరు 1 అంగుళము మన పురోగతి ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఆయన. అంటే మనం ఎన్నో జన్మలలో ఈ కసరత్తులు, మొగ్గలు, పరిటీలు కొట్టుకుంటూ సాధించలేని పురోగతిని ఆయన ఆ 1 అవతారము ద్వారా మొత్తం సృష్టిలో ఉన్నటువంటి చైతన్య స్థాయిలు అన్నిటిలోనూ ఆయన ప్రసాదించగలడు. అది మనం అర్థం చేసుకోవాలి. నాకు అర్థమైనంత వరకు అది అవతార పురుషుడు చేసేటువంటిది. అది అందుకనే బాబా అన్నారు, అవతారుడు అంటే మానవుడికి మాత్రమే సంబంధించిన వాడు కాదు, చీమకు చీమ, ఏనుగుకి ఏనుగు, దోమకు దోమ బాబా చెప్పారు. అందుచేత అన్ని స్థాయిలలోనూ అతని యొక్క ప్రభావము పడి తీరుతుంది. ఇట్ ఈజ్ హీజ్ వర్క్ టు గివ్ ఎ యూనివర్సల్ పుష్, అండ్ టు గివ్ దిస్ యూనివర్సల్ పుష్ హీ హ్యాస్ టు బికమ్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీ. సో ఆయన మానవదేహంతో వచ్చాడు కాబట్టి మానవులందరికీ భుజం మీద చేసుకుని మానవుడికి ఒక్కడికే సాయం చేసి వెళ్ళిపోతే కుదరదు. మరి అందరికీ ఇవ్వాలంటే ఆయన ఒక రాయి అయిపోవాలి, ఆయన ఒక క్రిమ అయిపోవాలి, ఆయన ఒక పక్షి అయిపోవాలి, ఆయన ఒక చేప అయిపోవాలి. అయితే కానీ ఆ స్థాయిలో ఉన్న చైతన్యమును అనుభవించేటువంటి జీవులకు, నిర్జీవులకు, లేక ఆత్మలకు అందాం. జీవైన ఆత్మే, నిర్జీవైన ఆత్మే. బాబా చాలా సింపుల్గా చెప్పేస్తారు ఈ విషయాలన్నీ. నిర్జీవ ఆత్మ ఎలాగవుతుంది? అది కూడా జీవే అన్నారు బాబా. జీవము నిగూఢమై నిద్రాణమై దాగి ఉంది అంటే. జీవిలో జీవము వ్యక్తమై ఉంది, నిర్జీవిలో జీవము దాగి ఉంది అవ్యక్తం. అది వ్యక్తమో అవ్యక్తమో మనం అనుకున్న మర్రి చెట్టు మర్రి గింజలో దాగి ఉంటుంది. అది మొలకెత్తినప్పుడు వ్యక్తం అవుతుంది. అది లేటెంట్ అని మేనిఫెస్ట్ అని బాబా ఎప్పుడు ఆ 2 పదాలు వాడుతూ ఉంటారు. అందుచేత ప్రతి స్థాయిలోనూ చైతన్యమునకు ఆయన ముందడుగు ప్రసాదించాలి అంటే ఆ స్థాయిలో ఆయన దిగి రావలసి ఉంటుంది, కంపల్సరీ అన్నమాట. ఐ బికమ్ దట్, ఐ బికమ్ దట్, ఐ బికమ్ దట్ అని బాబా అంటారు. ఎప్పుడు సద్గురువుకి అవతారుడికి తేడా చెప్పినప్పుడు ఆ సద్గురు యాక్ట్స్ యాజ్ అవతార్ బికమ్స్ అంటూ ఉంటారు. అండ్ దానికి మనకు అర్థం అవడానికి బాబూజీ లోతుగా తీసుకువెళ్తున్నాడు. ఎందుకు ఆయన ఒక చీమ అయిపోవాలి, ఆయన ఒక రాయి అయిపోవాలి అంటే ఆయన అలా అయిపోతేనే కానీ తనతో పాటు ఆ చైతన్య స్థాయిని పొందే అందరికీ ఆ ముందుకు ఒక ముందడుగును
ఇవ్వలేడు ఆయన. అందుకని ఆయన కంపల్సరీగా అందులోకి దూరి ఆయన ఒకడు అయిపోతాడు అందులో. అది బాబా చెప్పిన రహస్యం. టు స్పీక్ మెటఫారికల్లీ, అద్భుతంగా బాబూజీ చెప్తున్నారు. ఒక ఉదాహరణ చెప్తాను. వెన్ ఎనీ వన్ బికమ్స్ ఎ కింగ్ ఆఫ్ ఎ కంట్రీ, ఒకడు రాజు అయిపోయాడు అనుకుందాం, పట్టాభిషేకం చేసేసారు యువరాజుకి, అయ్యా నువ్వు భారతదేశానికి చక్రవర్తివి అన్నారు. హీ రూల్స్ ఓవర్ ది హోల్ కంట్రీ డ్యూరింగ్ హిజ్ లైఫ్ టైం. ఆయన జీవితకాలంలో చనిపోయే వరకు ఆయన ఏకఛత్రాధిపత్యముగా దేశమును పరిపాలించగలడు. అండ్ హీ మస్ట్ షోల్డర్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ది కంట్రీ. చక్రవర్తిగా ప్రతివాడి యొక్క బాధ్యత ఆయన తీసుకుని ఉండాలి. ఆ సామ్రాజ్యములో ఉండే ప్రతి వస్తువు యొక్క బాధ్యత ఆయన తీసుకోవాలి. అంతే కదండి. ఒక పక్షిని ఎవడో నష్టం కలిగిస్తున్నాడు, అయ్యా ప్రభు నాకు నష్టం కలిగిందంటే రాజుగా నీ బాధ్యత, దాన్ని రక్షించవలసిన బాధ్యత ఉంది. రాజు అంటే ఊరికి కిరీటం పెట్టుకుని కూర్చోవడం కాదుగా, వాడు ప్రతివాడి బాధ్యతను తన భుజములపై వేసుకొని తీరవలసినది. అప్పుడే వాడు రాజుగా సార్థకం అవుతుంది వాడు. బట్ ఇఫ్ ఎనీ వన్ మియర్లీ యాక్ట్స్ లైక్ ఎ కింగ్, డిపిక్ట్స్ ది క్యారెక్టర్ ఆఫ్ ఎ కింగ్ బిఫోర్ ఎన్ ఆడియన్స్, then his responsibility is to make certain the audience well impressed by his performance about the character of a king. అలా కాకుండా సూర్యకళా మందిరంలో మన పుల్లారావు గారు లాంటి ఆయన ఒక అశోక చక్రవర్తి వేషం వేసుకొని స్టేజ్ మీదకి వెళ్ళాడు. అక్కడ 500 మంది కూర్చొని ఉన్నారు ఆ సభలో. అప్పుడు ఆయన బాధ్యత ఎంతవరకు, ఈ 500 మంది ఈయన చూసి అమ్మ రాజుగారు వచ్చేటండి చక్రవర్తి అని మెప్పించగలగాలి. అక్కడ ఉన్న 500 మంది సభికులను ఆయన మెప్పించగలగాలి. అంతే కదా అతని బాధ్యత. ఇన్ దిస్ మేనర్ ద వన్ హూ బికమ్స్ ద కింగ్ ఆఫ్ ది కంట్రీ అస్యూమ్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది హోల్ కంట్రీ అండ్ వర్క్స్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ హోల్ కంట్రీ. ఎవడైతే యథార్థముగా చక్రవర్తి అయిపోయాడో దేశానికి, ఆ దేశంలో ఉన్న ప్రతివాడి యొక్క బాధ్యతను, ప్రతి వస్తువు యొక్క బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. However, the one who simply acts like a king assumes the responsibility only for the small audience gathered in the theatre and works at acting as a king for this small audience. నటించేవాడున్నాడే ఈ రాజు పాత్రను, వాడు ఎవరి ముందైతే నటిస్తూ ఉన్నాడో ఆ పరిమితమైన సముదాయమునకు అతను మెప్పించగలిగితే అయిపోయింది బాధ్యత. ఇక హాలు బయట వాడితో అతనికి సంబంధం లేదు. ఇన్ ద డివైన్ డ్రామా ఆఫ్ ది యూనివర్స్. ఇప్పుడు దీనికి వస్తున్నాడు. ఈ విశ్వము అనేటువంటి దివ్య నాటకాన్ని మనం తీసుకున్నట్లయితే, గాడ్ ది ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ఇన్ హ్యూమన్ ఫామ్ యాజ్ ది అవతార్, భగవంతుడి యొక్క అనంత చైతన్యము అవతార పురుషుడిగా పురుష మానవ దేహమును ధరించి వచ్చినప్పుడు హీ బికమ్స్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్. ఈ సృష్టిలో అడుగు పెట్టినప్పుడు ప్రతివాడిగా అయిపోతాడాయన, ప్రతి వస్తువుగా అయిపోతాడాయన. ద ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ఈజ్ ద పర్సనల్ ఫామ్ బికాజ్ కింగ్ ఆఫ్ ఎవ్రీ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్. అతను వ్యక్త రూపములో వచ్చేసాడు, మానవులలో మానవుడిగా, రాయిలో రాయిగా, చీమల్లో చీమగా, ఏనుగుల్లో ఏనుగ్గా వ్యక్త రూపములో వచ్చేసాడు ఆయన. హీ వర్క్స్ యాజ్ ది కింగ్ ఫర్ ఎవ్రీ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్. ఒక మానవుడికే కాకుండా అన్ని చైతన్య స్థాయిలలోనూ అతను రాజుగా ఆయన కార్యం నిర్వహిస్తాడు. ఇన్ ఎవ్రీ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ దేర్ బై అస్యూమ్స్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్. చీమలకి మీకెందుకురా నేను ఉన్నాను అని చీమలకు చెప్తాడు, కుక్కలకి మీకెందుకురా నేను ఉన్నాను అని కుక్కలకి చెప్తాడు. వాటి బాధ్యతను సంపూర్ణముగా తన భుజాన వేసుకుంటాడు. ద పర్ఫెక్ట్ మాస్టర్ ఈజ్ ద పర్ఫెక్ట్ యాక్టర్. కానీ సద్గురువు మాత్రము అనంత నైపుణ్యము కలిగినటువంటి నటుడు మాత్రమే. అవతారుడికి సద్గురువుకి భేదము ఎంత అద్భుతంగా చెబుతూ ఉన్నాడో చూడాలి. ఎ పర్ఫెక్ట్ మాస్టర్ ఓన్లీ వర్క్స్ ఫర్ ఎ పర్టిక్యులర్ ఆడియన్స్. పరిమితమైనటువంటి ప్రేక్షకుల కోసం మాత్రమే అతను కార్యనిర్వహణ చేస్తూ ఉంటాడు. దిస్ మీన్స్ దట్ ద పర్ఫెక్ట్ మాస్టర్స్ వర్క్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ది యూనివర్సల్ వర్క్ ఇన్ ది హ్యూమన్ స్పియర్ ఆఫ్ కాన్షియస్నెస్.
మానవ చైతన్యమునకు మాత్రమే సంబంధించి ఉంటుంది. అంటే విశ్వాత్మకమైనటువంటి పని చూస్తే దానిలో ఎంత శాతం ఉంటుంది? మానవులకు మాత్రమే చేసే పని అది కొంత శాతమునకే పరిమితమై ఉంటుంది. దస్ ద పర్ఫెక్ట్ మాస్టర్ యాక్ట్స్ లైక్ ఎ కింగ్. అతను రాజు మాదిరిగా నటిస్తాడు, బట్ డస్ నాట్ బికమ్ ఏ కింగ్. ఎప్పటికీ యథార్థముగా రాజు అయిపోడు. బికాజ్ ఇట్ ఈజ్ నాట్ ఎసెన్షియల్ ఫర్ హిజ్ వర్క్. ఎందుకని? అతనికి అప్పగించిన పని అది కాదు, అతనికి అది అవసరం లేదు. ఇంతవరకే నువ్వు ఈ 2 రోజులు ఆ పాత్ర పోషించేవయ్యా అని చెబితే ఆ వేషం వేసుకొని రంగులు వేసుకొని పోషించి వెళ్ళిపోతాడు, అంతవరకు. ద డిఫరెన్స్ బిట్వీన్ ద వర్క్ ఆఫ్ ది అవతార్ అండ్ ద వర్క్ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్ ఈజ్ దట్. తేడా చెప్తున్నాడు. ఒక అవతార పురుషుని యొక్క కార్యక్రమమునకు సద్గురువు యొక్క కార్యక్రమమునకు తేడా ఏమిటంటే, ది అవతార్ బికమ్స్ ద కింగ్ ఇన్ ది డివైన్ డ్రామా ఆఫ్ క్రియేషన్. సృష్టి అనేటువంటి దివ్య నాటకములో ఆయన రాజు పాత్ర 100కి 100 పాళ్ళు యథార్థమే. ఆయన విషయంలో అవతారుడి విషయంలో నటించడం కాదు, ఆయన ఫుల్గా వేషం వేసుకొని దిగిపోతాడంతే. ఇక ఆయన దేహం చాలించే వరకు ఆ పాత్ర సంపూర్ణముగా సింహాసనం మీద డైరెక్ట్గా కూర్చుండిపోతాడు ఆయన, అంతే. హాల్లో నటించడం కాదు. అండ్ వర్క్స్ యూనివర్సల్లీ ఫర్ హోల్ క్రియేషన్ అండ్ దేర్ బై షోల్డర్స్ ఆల్ ది రెస్పాన్సిబిలిటీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద హోల్ ఆఫ్ క్రియేషన్. అందుచేత సృష్టి మొత్తము ఆయన భుజాల మీద పెట్టేసుకుంటాడు ఆయన. బాబా మెహరాబాదులో ఉన్న తొలి రోజులలో తన చుట్టూ ఏర్పడిన మండలితో అంటూ ఉండేవారు, అమెరికా ప్రెసిడెంట్ ఇప్పుడు ఏమనుకుంటున్నాడో, బ్రిటిష్ ప్రధానమంత్రి ఏ కుట్రలు చేస్తూ ఉన్నాడో స్పష్టముగా నాకు తెలిసిపోతూ ఉన్నాయి. ఎలా తెలుసు బాబా అని అడిగారు వారు. ఈ విశ్వమును నా గుండెల చుట్టూ కట్టేసుకున్నాను నేను బాబా అన్నారు. ఒక తల్లి తన పసి బిడ్డ యొక్క ఆ గుండెల సవ్వడి ఎంత స్పష్టముగా వినగలదో, అలాగే ఈ విశ్వము యొక్క సవ్వడి మొత్తం నేను వినగలను. ఏ మనస్సులో ఏ ఆలోచన వస్తోంది, ఏ హృదయంలో ఏ అనుభూతి వస్తోంది, అవన్నీ నాకు స్పష్టముగా తెలుస్తూ ఉన్నాయి. ఎందుకని? విశ్వాత్మకమైనటువంటి మనస్సు అయింది అవతార పురుషుడి మనస్సు. ప్రతి ఒక్క మనస్సు కనెక్ట్ అయిపోయి ఉంటుంది. యూనివర్సల్ మైండ్ మెయిన్ సర్వర్ అనమాట ఆయన. అక్కడికి ఎక్కడ ఏరు వచ్చినా ఆయన వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఇక్కడ బాబూజీ ఇప్పుడు చెప్తున్నారు. ఆ తేడా ఏమిటి అవతార పురుషుడికి సద్గురువుకి? ఎ పర్ఫెక్ట్ మాస్టర్ ఓన్లీ యాక్ట్స్ లైక్ ఎ కింగ్ ఫర్ ఎ సెలెక్ట్ ఆడియన్స్ బికాస్ హిజ్ వర్క్ ఈజ్ లిమిటెడ్ టు ఎ సర్టెన్ సెక్షన్ ఆఫ్ ద యూనివర్సల్ వర్క్ ఫర్ హ్యుమానిటీ అలోన్ అండ్ నాట్ టు ది ఎవాల్వింగ్ యూనివర్సెస్ ఆఫ్ క్రియేషన్. అండ్ దట్ వర్క్ టు ఈజ్ ఓన్లీ డ్యూరింగ్ హిజ్ ఫిజికల్ లైఫ్ టైం. సద్గురువుకి అయితేనట ఇంత విశ్వములో మానవుడు అనేటువంటి ఒక్క జాతికి సంబంధించే, అదైనా నీవు ఎప్పుడు శరీరం వదిలేస్తావో అప్పుడు దాకా కొంచెం చూసి పెట్టంటే అంతవరకే చూస్తాడట. అంటే అవతార పురుషుని యొక్క ఆయన విశ్వ కార్యక్రమముతో పోలిస్తే అది ఎంత పరిమితమైనదో అర్థం అవడం కోసం చెప్తున్నాడు. అవతార పురుషుడు మొత్తం విశ్వమంతా వ్యాపించినటువంటిది, ఎప్పటికీ అనంతరం అది అనంతముగా ఆయన చెయ్యవలసిన బాధ్యత. కానీ సద్గురువుది ఆయన ఈ దేహము ఉన్నంత వరకే, దేహం వదిలేస్తే చేతులు కడిగేసుకుని వెళ్ళిపోతాడు ఆయన. అయిపోయింది, నువ్వు అప్పగించిన పని అనే వాడకి. ది అవతార్స్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ది యూనివర్స్ ఈజ్ ఫర్ ఆల్ టైమ్. అవతార పురుషుడు ప్రతివాడి కోసము ప్రతి వస్తువు కోసము బాధ్యత తీసుకుంటాడు అనుకున్నామే, అది ఎప్పటి వరకు? అనంతము, అది శాశ్వతముగా అది కొనసాగుతూనే ఉండాలి. ఎందుకని? అవతార పురుషుడు ఒక్కడే. ఇప్పుడు తండ్రి ఉంటాడు, పరీక్షల టైంలో వస్తూ ఉంటాడు, కుర్రోళ్ళని హాస్పిటల్లో పెట్టి నెలకి డబ్బు పంపిస్తూ ఉంటాడు. అవి వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా వెళ్ళే పరిస్థితి అది చూస్తూ ఉంటాడు. వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ హెడ్ మాస్టర్కి, మాస్టర్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, మా వాడికి ఏం కావాల్సిన నేను పంపిస్తాను మీకు కదా, ఈ 10th వరకు మీరు చూసేయండి, తర్వాత నేను వేరే స్కూల్ మారుస్తానంటాడు. ఆ హెడ్ మాస్టర్ సద్గురువు అనమాట. పరిమితంగా ఆయన దేహం ఉన్నంత వరకు ఆయన చూస్తూ ఉంటాడు. కానీ వీడి పాలన మొత్తం చూసుకోవాల్సింది అవతార పురుషుడు తండ్రి కాబట్టి ఆయనకి ఎప్పటికీ ఉంటుంది ఈ బాధ్యత. పోవడం అనేటువంటిది ఎప్పటికీ
ఉండదు. ది అవతార్స్ రెస్పాన్సిబిలిటీస్ టువర్డ్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ది యూనివర్స్ ఫర్ ఆల్ టైమ్ అండ్ దేర్ ఫోర్ ఆఫ్టర్ he drops his physical body, his responsibility and his work do not cease but continue for all time. ఇక్కడ కొడుకు దగ్గర మాట్లాడేసి రైలు బండి ఎక్కేసి హైదరాబాద్ వెళ్ళిపోతే మా నాన్న పోయాడు అన్న కదా వీడు, మళ్ళీ పోతాడు వాళ్ళ నాన్న. బాధ్యత మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. అతను అక్కడి నుంచి ఈ మాస్టర్తో మాట్లాడుతూ ఉంటాడు, మా వాడు ఎలా చదువుతున్నాడు, మార్కులు ఎలా వస్తున్నాయి, కొంచెం మెయిల్ చేయండి సార్, ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఇవన్నీ మళ్ళీ అవసరమైతే మళ్ళీ వస్తూ ఉంటాడు ఆయన. అందుచేత దేహము విడిచిపెట్టినంత మాత్రము చేత అవతార పురుషుని కార్యక్రమము గాని ఆయన బాధ్యత గాని అంతరించిపోవదు. It is because of this continued responsibility that he has to appear age after age in a human form. ఇలాగ కొనసాగవలసినటువంటి బాధ్యత కాబట్టి యుగ యుగాలుగా అలా వస్తూనే ఉన్నాడు ఆయన అనంతముగా. బ్రహ్మజాన్ అన్నమాట మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇంత విశ్వబ్రహ్మవి, ఇంత సృష్టించావు, ఇంత నాటకం ఆడిస్తూ ఉన్నావు, అందరి తలరాతను రాస్తూ ఉన్నావు, కానీ నీ తలరాత ఇలా రాసుకున్నావేంటయ్యా అంటాడు. ఎందుకని ప్రతివాడికి ఒక సిలబస్ పెట్టేశాడు ఆయన. 84 లక్షల జన్మలు అంటే 84 లక్షల 1వ జన్మ లేదు వీడికి. అవతార పురుషుడి యొక్క అనుగ్రహం కలిగితే ఇంకా ఈ లోపలే వీడికి మోక్షం వచ్చేస్తే వీడికి. కానీ 84 లక్షల 1వ జన్మని లేదు వీడికి. కానీ నీకు మాత్రం ఆఖరి ఆత్మకు మోక్షం వచ్చే వరకు నువ్వు ఇలాగ వస్తూనే ఉండాలి అన్నాడు. అది అంత పెద్ద బాధ్యత ఆయన భుజం మీద వేసి. ది అవతార్ బికమ్స్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ హీ బికమ్స్ ద కింగ్. అందుచేత అవతార పురుషుడు భూమి మీదకి వచ్చినప్పుడు ప్రతివాడిగా అయిపోతాడు, ప్రతివాడిలోనూ ప్రతి వస్తువులోనూ మమేకం అయిపోతాడు. అంటే సాక్షాత్తు తనే రాజు అయిపోతాడు. He alone becomes the king of every level of consciousness, and that is the meaning of the different kingdom of evolution. ఆయన ఈ పరిణామ క్రమములో ప్రతి రాజ్యములోనూ అంటే చీమలకు రాజు అయిపోతాడు, చీమరాజు అనుకుందాం మనం. ఏనుగులకు రాజు అయిపోతాడు. అంటే ఆ స్థాయిలో ఆ సామ్రాజ్యములో ఆ తెగకు జాతికి సంబంధించి ఆయన బాధ్యత తీసుకునేవాడిగా. The avatar can therefore give, and he does give, a universal push to every level of consciousness in the process of evolution and involution, and everyone and everything attains the benefit of further progress in consciousness from this push. అంచేత ఆయన ఇలా పట్టుకుని ఉంటాడనమాట. ఒక చీమ స్థాయిలో, ఒక రాయి స్థాయిలో, ఒక వృక్షము స్థాయిలో, ఒక మానవుడి స్థాయిలో. కాబట్టి ఆయన ఇలా ముందుకు ఒక అడుగు వేసినప్పుడు ఈ విశ్వమంతా కూడా ఆయనతో పాటు ఒక అంగుళం ముందుకు వచ్చి తీరుతుంది. ప్రతి స్థాయిలోనూ ఆయన జ్వరబడిపోయాడు కాబట్టి ఆ ఆధ్యాత్మికమైన ముందడుగు అన్ని స్థాయిలలోనూ ప్రతివాడికి దక్కి తీరుతుంది. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన్ని విమర్శించినా దూషించినా పట్టించుకోకపోయినా ఎవడో మేరు బాబా అంటున్నారని అనినా ఆయన మాత్రము మన కోసము ఆయన జీవిత కాలములో కఠోరమైనటువంటి కృషి చేశాడు. ఆయన శరీరాన్ని బలి ఇచ్చి వెళ్ళిపోతూనే ఉంటాడు. ప్రతి అవతారములో ఇది నాకు తప్పదు అన్నాడు బాబా. నువ్వు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఒకే ఒక్కడున్నట ఈ మొత్తం ఈ విశ్వంలో, అది నేను ఒక్కడిని అన్నాడు. బాధ్యతను నువ్వు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా చేసుకుపోయేవాడిని నేను ఒక్కడినే, ఇక ఎవ్వడూ కూడా చెయ్యలేడు అలాగూ అని బాబా చెప్పేవారు. అందుకే చరిత్ర చదువుకునేటప్పుడు నాగరికతలు పుట్టాయి, నాగరికతలు ప్రబలం అయ్యాయి, నాగరికతలు కూలిపోయాయి, ఇదిగా చదువుకోవాల్సింది అన్నారు బాబా. అసలు మానవుడు చదువుకోవాల్సింది ఏమిటంటే భగవంతుడు తన బిడ్డల మీద ప్రేమ వలన తను చూపించినటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమను, కరుణను, అవతారము అనగానే అతిపెద్ద త్యాగమట భగవంతుడు చేసేది. అనంత దివ్యానంద పరిస్థితిని వీడి కల్మషమైనటువంటి రొంపిలోకి తెలిసి అని అడుగు పెడతాడు.
అంతకాలము ఆయన జీవించి ఉన్నంతకాలము భయంకరంగా ఇదంతా మీద వేసేసుకుని ఈ కష్టాన్ని శరీరాన్ని బలి చేస్తాడట. బాబా చెప్పారు, బలి చేయడానికే వస్తూ ఉంటాడు. ఏ అవతారమైనా అంతే కదా. రాముడు ఉన్నాడు, ఆయన పెళ్ళాన్ని ఒకడెత్తిపోయాడు, రాజ్యం ఒకడెత్తిపోయాడు, అడవులకు పంపించేశారు, ఆయన అలాగే తిరుగుతూనే ఉన్నాడు. మరి దేవుడై ఉండి ఎందుకు అలా చేశాడంటే అసలు రావడమే అందుకోసం అన్నారు బాబా. అసలు అతను ఆనందించడం కోసం రాడు అవతార పురుషుడు, కష్టముల కోసమే ఇంకా 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 మేర వేసేసుకుంటూ ఉంటాడు. ఎందుకని? ఏదో రకంగా సమకాలీన జీవాత్మలకు ఆధ్యాత్మికంగా ముందడుగును ప్రసాదించాలి. డ్యూరింగ్ ది ఫిజికల్ లైఫ్ టైమ్ ఆఫ్ ది అవతార్, ద ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ఇన్ పర్సనల్ ఫార్మ్ వర్క్స్ ఇన్ సచ్ మల్టిపుల్ వేస్ దట్ ఇట్ ప్రిపేర్స్ ద గ్రౌండ్ ఫర్ ఎవ్రీ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ టు అచీవ్ మోర్ అండ్ మోర్ ప్రోగ్రెస్ ఓవర్ ఎ డెఫినిట్ పీరియడ్ ఆఫ్ టైం. ఆయన జీవించి ఉన్నటువంటి కాలములో ప్రతి ఆత్మ గురించి ఒక రోడ్ మ్యాప్ మనం అనుకున్నాం కదా. వీడు వెళ్ళాలి, ఇంకా ఎన్ని జన్మలు ఉన్నాయి, ఇప్పుడు 10 లక్షల జన్మలైనవి, ఇంకా 74 లక్షల జన్మలు ఉన్నాయి వీడికి. అలాగూ ప్రణాళిక తయారు చేస్తాడు. ఒక చోట బాబా చెప్పారు, భగవంతుడిగా నేను బాగా బిజీగా ఉండే పని ఏమిటో తెలుసా అన్నారు బాబా ఒక చోట. 2 ఆత్మలను కలపడం అనేది భయంకరమైనంత పెద్ద పని అని చెప్పారు. అది ఇప్పుడు ఒక కుర్రాడు ఉంటాడు, వాడికి 25 ఏళ్ళు వచ్చాయి, ఏ అమ్మాయితో పెళ్లి చేయాలి వాడికి? ఎంత భయంకరమైన కష్టమో మీకు అర్థం చేసుకోలేరన్నారు బాబు. ఎందుకని? వాళ్ళిద్దరికీ ఎక్స్చేంజ్ ఎన్నో జన్మలుగా సంస్కారములు ఇచ్చిపుచ్చుకునేటువంటి అవసరం ఉండాలి కదా. ఈ తల్లిదండ్రులతో ఆ అమ్మాయికి అత్తగారు మాంగారై ఉండాలి, వీడికి అత్తగారు మాంగారుతో వీడికి లింకులు ఉండాలి. ఎంత కష్టం ఆలోచించమన్నారు బాబా. నా ప్రేమికుడైతే ఇంకా కష్టం అన్నారు వాడిని. ఎందుకని? నా ప్రేమికుడు వాడు ఉన్నాడు, ఆ అమ్మాయి కొత్తగా వచ్చింది, మర్నాడు నుంచి మేరాబాద్ వస్తుంది, మెహరాజ్స్థాన్ వస్తుంది, సెంటర్కి వస్తుంది. అంటే నాతో సంబంధం ఉందో లేదో కూడా అవి కూడా చూసుకోవాలి. ఎంత కష్టమైందో మీరు ఊహించలేరు. ఇట్స్ లైక్ ఎ మ్యాట్రిక్స్ అన్నారు. అంటే అవతార పురుషుడు ఆ లెవెల్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుందన్నది మనకు ఒక ఉదాహరణ కోసం. డ్యూరింగ్ ది ఫిజికల్ లైఫ్ టైమ్ ఆఫ్ ది అవతార్, హిజ్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ఇన్ పర్సనల్ ఫార్మ్ వర్క్స్ ఇన్ సచ్ మల్టిపుల్ వేస్ that it prepares the ground for every level of consciousness to achieve more and more progress over a definite period of time. కనుక అవతార పురుషుడు జీవించి ఉన్నంత కాలము భౌతికముగా ఆయన ఎప్పుడూ జీవించే ఉంటాడు. కానీ ఆయన అవతార పురుషుడుగా ఈ దేహము వేసుకొని భూమి మీదకు వచ్చిన జీవిత కాలములో ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే, ఈ చైతన్యం ఎంతవరకు దీనిని ముందుకు నెట్టాలి. ఉదాహరణకు 100 మెట్లు ఎక్కాలనుకోండి, ఇప్పుడు వాడు 5వ మెట్టు దగ్గర ఉన్నాడు అనుకోండి, వీడు 6-7 మెట్లు ఎలా ఎక్కాలో ఈయన ఇప్పుడే డిసైడ్ చేస్తాడు. ఆయన విశ్వ కార్యక్రమంలో భాగంగా ఈ 5లో ఉన్నవాడు 6లోకి 7లోకి ఎలా వెళ్ళాడు దాన్ని మళ్ళీ అవతారుడుగా వచ్చినప్పుడు మళ్ళీ వాడు 7-8 మెట్లకు చెప్తాడు. నెక్స్ట్ అవతారంలో 9-10 మెట్లకు చెప్తాడు. అదనమాట అవతార పురుషుని యొక్క కార్య విధానం. హీ వర్క్స్ ఆల్సో టు లింక్ ఇండివిజువల్ హ్యూమన్ కాన్షియస్నెస్ విత్ ఇంపర్సనల్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. అంతేకాకుండా భౌతికముగా ఆయన ఈ భూమి మీద ఉన్నంత కాలము ఆయన ఎలాగూ సాయం చేస్తాడు. ఆయన ఇలా బాబా అనగానే దండం పెట్టుకుంటాడు, బాబాకు ఉత్తరం రాస్తుంటాడు, బాబా సహవాసుల్లో పాల్గొంటూ ఉంటాడు. కానీ ఆయన శరీరం విడిచిపెట్టినా కూడా ఆయన యొక్క అనంత చైతన్యముతో సంబంధము కొనసాగించడం ఎలాగో అది కూడా ఏర్పాటు చేసి వెళతాడు. When a work for this preparation is finished and the avatar completes the work of his advent, he drops the body. ఇది పూర్తి అయిపోయినప్పుడు, అంటే ఈ కేబుల్స్ వేయడం అనే పని పూర్తి అయిపోయినప్పుడు దేహం విడిచిపెట్టేస్తాడు ఆయన. బట్ ఇంపర్సనల్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ కంటిన్యూస్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ క్రియేషన్. కానీ వ్యక్తమైన రూపం విడిచిపెట్టాడు తప్ప అవ్యక్త రూపములో ఆయన బాధ్యత మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. మనం ఉదాహరణ కూడా చెప్పుకున్నాం. ఎక్కడి నుంచో ఉద్యోగం, ఢిల్లీలో ఉద్యోగం చేసే నాన్న కుర్రాడు కాకినాడలో హాస్టల్లో పెట్టి 4 నెలలకో 5 నెలలకో వస్తూ ఉంటాడు, మాస్టర్కి అప్పచెప్తూ ఉంటాడు, బాధ్యత వెళుతూ ఉంటాడు. కానీ ఆయన మాత్రం వచ్చి ఉన్నప్పుడే కాకుండా రైలుకి వెళ్ళిపోయినా కూడా ఆయన బాధ్యత కొనసాగుతూనే ఉంటుంది. His impersonal infinite consciousness remains active at all time
టు గివ్ ఎ రెస్పాన్స్ టు ఎవ్రీ కాల్ ఇన్ క్రియేషన్. అందుచేత ఏ ఆత్మ, ఏ జీవి ఏ మూల నుంచి ఆక్రందన మొరపెట్టినా అది విని స్పందించడానికి సర్వసన్నద్ధముగా ఉంటాడు, ఆయన దేహంలో ఉన్నా లేకపోయినా. ఎందుకని ఆయన అనంత చైతన్యము అది ఎప్పుడూ సజీవముగానే ఉంటుంది. అండ్ దిస్ హెల్ప్ ఈజ్ ప్రొవైడెడ్ డ్యూరింగ్ ద మేనిఫెస్టేషనరీ వర్క్ దట్ ది అవతార్ డస్ డ్యూరింగ్ హిజ్ ఫిజికల్ లైఫ్. అవతార పురుషుడు భౌతికముగా దేహముతో ఉన్నప్పుడు చేసిన పని యొక్క ఫలితము, ఆయన కార్యఫలము వ్యక్తమైనప్పుడు అప్పుడు ప్రపంచం అంతా అమ్మో ఇంత పని చేశాడా మన కోసం అని గుర్తించగలుగుతారు. అంటే ఆయన దేహము విడిచిపెట్టిన తర్వాత వ్యక్తమవుతుంది ఆ కార్యము యొక్క ఫలితము. ఇన్ అదర్ వర్డ్స్, గ్రాస్ కాన్షియస్నెస్ నీడ్స్ ద వెరీ ఫిజికల్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ఎర్త్ for its further progress, since the work for furthering gross consciousness require physical exertion. ఇది రహస్యం చెప్తున్నాడు బాబూజీ. క్లుప్తంగా నేను చెప్తాను ఎందుకు ఇలా చేస్తాడు. స్థూల చైతన్యం ఈ ముందుకు వెళ్ళాలి అంటే ఆయన స్థూల దేహముతో మన మధ్యకు వస్తే కానీ గత్యంతరం లేదు. ఆయన ఈ స్థూల దేహం వేసుకొని మన మధ్యకు వచ్చి ఈ కాళ్ళు చేతులు విరక్కొట్టుకొని మన అందరినీ కలిసి, లేకపోతే ఆయన ప్రపంచం 15 సార్లు పర్యటించవలసిన అవసరం ఏమిటి? ఇన్ని సహవాస కార్యక్రమాలు పెట్టి అహ్మద్నగర్లో ఉండేవాడు ఇవన్నీ దాటుకుని వచ్చి ఇక్కడ మల్కీపురం, గన్నవరం, అమలాపురం ఇవన్నీ ఎందుకు తిరిగాడు ఆయన? భౌతికముగా ఆయన దర్శన భాగ్యాన్ని ఇస్తేనే కానీ భౌతికంగా మనకు ప్రయోజనము స్థూల చైతన్యము స్థాయిలో ఉన్నప్పుడు కలుగదు. దేర్ఫోర్ గాడ్ ది ఫార్మ్లెస్ హ్యాస్ టు డిసెండ్. అందుకని రూపము లేనటువంటి భగవంతుడు భూమి మీదకు రూపముతో దిగి వస్తాడు. ఏజ్ ఆఫ్టర్ యుగ యుగాలుగా, ఒకసారి 2 సార్లు కాదు. ఇంటూ ఏ హ్యూమన్ ఫిజికల్ ఫామ్, ఒక భౌతిక మానవ దేహములో దిగి వస్తాడు ఆయన. హవెవర్ డ్యూరింగ్ ది అవతార్స్ లైఫ్ టైమ్ ఆన్ ఎర్త్, the universal work completed by him before dropping his body start to manifest its results. భూమి మీద ఆయన చేసిన కార్యక్రమం యొక్క ఫలితము ఆయన దేహం విడిచిపెట్టిన తర్వాత అప్పుడు కనిపించడం మొదలు పెడుతూ ఉంటుంది. బట్ ఫర్ ద వర్క్ టు మేనిఫెస్ట్ కంప్లీట్లీ రిక్వైర్ దిస్ టైం. కానీ అంత అనంత స్థాయిలో చేసిన పని ఫలితం రావాలంటే దానికి టైం కావాలి కదా. ఇప్పుడు మనం 2 అంతస్తులు బిల్డింగ్ కట్టాలనుకోండి 6 నెలలు పడుతుంది. ఒక అపార్ట్మెంట్ పూర్తి అవ్వాలనుకోండి 2 నెలలు పడుతుంది. ఎందుకంటే ఇటుక కట్టగానే వాటరింగ్ చేయాలి దానికి. ఆ వాటరింగ్ చేస్తే కానీ ప్లాస్టరింగ్ చేయకూడదు. ఇలాగా దానికి మినిమం టైం అవసరం అది. అలాగే అంత విస్తృతమైన స్థాయిలో ఆయన చేసిన కార్యము ఫలితం మనం పొందాలంటే దానికి కనీస సమయం అవసరం. హ్యూమానిటీ విల్ విట్నెస్ ది ఫుల్ రిజల్ట్ ఆఫ్ హిస్ యూనివర్సల్ వర్క్ at the time of his total manifestation after 100. అవతార పురుషుడు దేహము విడిచిపెట్టిన 100 ఏళ్ల నుండి సంపూర్ణ స్థాయిలో ఆయన పని యొక్క ఫలితాన్ని వెల్లడైనటువంటి స్థాయిలో మానవుడు అనుభూతి పొందగలడు. అంటే అందరూ ఇప్పుడు షిరిడి సాయిబాబాని ఎలా అంగీకరిస్తుంది ప్రపంచం, అలాగ మెహర్ బాబాను కూడా అంగీకరించి తీరుతుంది. అంటే మనకు అర్థం చేసుకోవడానికి నేను చెప్తున్నాను. కనీసం 100 ఏళ్ళు అంటే 1969లో ఆయన దేహం విడిచిపెట్టారు. 269 కనీసము దాటితే అప్పుడు ఆయన యొక్క వైభవమును సంపూర్ణమైన స్థాయిలో ప్రపంచము అనుభూతి పొందగలుగుతుంది. దిస్ ఈజ్ వై ఆఫ్టర్ ది అవతార్ డ్రాప్స్ హిస్ బాడీ ఎవర్ ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ పీపుల్ కమ్ టు నో ఆఫ్ హిమ్. అంచేతి ఉదాహరణ చూడండి, ఆయన దేహం విడిచిపెట్టినప్పుడు ఎంతమంది ఆయన గురించి ఉత్సాహం చూపించేవారు. బాబా శరీరం విడిచిపెట్టినప్పుడు ఎంతమంది ఉన్నారండి? 100 మీద ఉన్నారు. ఓ 300 మంది 400 మంది అంటే మొదటి అమరతిథికి. అప్పుడు కూడా 1000 లోపే. అలాగ ప్రతి అమరతిథి గడిచేటప్పటికి 20,000, 30,000, 40,000, 50,000 అంటే ఆయన చేసిన కార్యక్రమం యొక్క ఫలితము విస్తృతమయ్యే కొలది ప్రపంచము తెలుసుకుంటుంది ఆయన గురించి. ఈవెంచువల్లీ ద హోల్ వరల్డ్ కమ్స్ టు నో ఆఫ్ హిమ్. భవిష్యత్తులో జరగబోయేది ఏమిటయ్యా అంటే మొత్తం ప్రపంచం అంతా తెలుసుకొని తీరుతుంది తప్పనిసరిగా ఆయన్ని. బికాజ్ ది అవతార్ హ్యాస్ వర్క్డ్ ఫర్ ఈచ్ ఇండివిజువల్ ఇన్ ఎ హోల్ వరల్డ్.
అండ్ హిజ్ వర్క్ గోస్ ఆన్ మేనిఫెస్టింగ్ ఆఫ్టర్ హి డ్రాప్స్ హిజ్ బాడీ. అవతారుడు ఎవరి కోసం పనిచేశాడు? సృష్టిలో ఉన్న ప్రతి అణువు గురించి పనిచేశాడు. ఒక రాయి కోసం, ఒక కుర్చీ కోసం, ఒక వృక్షం కోసం, ఒక జంతువు కోసం, ఒక పక్షి కోసం, ప్రతి మానవుడి కోసం ఆయన పనిచేశాడు. కనుక ప్రతివాడు ఆ ఫలితాన్ని పొంది దాన్ని గుర్తించి తీరతాడు. ఇన్ మెహర్ బాబాస్ వర్డ్, మెహర్ బాబా యొక్క మాటలలో స్వయంగా ఆయన ఏమన్నారంటే, మై ఫస్ట్ వర్క్ ఈజ్ ఫర్ మై మండలి. బాబా మాటలు చెప్తున్నారు. నా మొదటి బాధ్యత ఏమిటయ్యా? నేను చేసే పనిలో ప్రధానంగా నేను చేసే పని, మొదటి వర్గమునకు చెందిన పని, నన్ను నమ్ముకొని నా మీద ఆధారపడి నేనే జీవితముగా మనుగడ సాగిస్తున్న నా మండలి వాళ్ళ కోసము నా మొట్టమొదటి ఆ ఫలము వాళ్ళకి ఇవ్వాలి నేను. దెన్ ఫర్ మై లవర్స్, తర్వాత నా ప్రేమికులకు. అండ్ దెన్ ఫర్ ద హోల్ ఆఫ్ హ్యూమన్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్, తర్వాత మానవులందరికీ, మానవ చైతన్యములో మనుగడ సాగించే అందరికీ. అండ్ దెన్ ఫర్ ద హోల్ ఆఫ్ ఎవల్యూషన్, తర్వాత పరిణామ క్రమములో ఉన్న ప్రతి జీవికి నిర్జీవికి నా కృషి యొక్క ఫలాన్ని అందచేయాల్సి ఉంది. బాబా చెప్పిన మాట. Therefore, each individual receives the benefit in accordance with the work done by the avatar. సో అవతార పురుషుడు నా కోసము ఎంత కృషి చేసాడో ఆ వాటాన్ని బట్టి నాకు వచ్చి తీరుతుంది ఫలం. అందుకే మనం ఇది పూర్వం చెప్పుకున్నాం. ఎప్పుడు మణి అంటూ ఉండేది. ఒకసారి మధ్యలో వెళ్ళినప్పుడు, నువ్వు ఒక్కడివే వచ్చేవా, నువ్వు నీ భార్య పిల్లలని ఇంకెవరు తీసుకురాలేదా అని అడిగింది ఆవిడ. విశ్వాసం ఉండాలి కదమ్మా అన్నాను నేను. తప్పు మాట అంది ఆవిడ అని అప్పుడు చెప్పిందనమాట ఆవిడ. ఒక మానవుడు మరొక మానవుడికి చెయ్యగలిగిన అతిపెద్ద సహాయము వాడిని సమాధి మీద తలకాయ పెట్టేలాగా చేయడమే. ఎందుకని? అవతార పురుషుడు దేహముతో ఉన్నంతకాలము ప్రతి అణువు గురించి తీవ్రమైనటువంటి కృషి చేస్తాడు. ఎవరైతే ఆయన భౌతిక సాంగత్యమును నోచుకుంటారో, ఆలింగనము, ఆయన పాదస్పర్శ, చేతి ప్రసాదము, ఇవన్నీ ఎవరికైతే ఆ భాగ్యం ఉంటుందో వాళ్ళకు నేరుగా వచ్చేస్తుంది ఆయన వాట. వీడి కోసం ఆయన చేసిన కార్యక్రమము యొక్క ఫలము నేరుగా అందిపోతుంది. మరి ఆ భాగ్యము నోచుకోని వాడి సంగతి ఏమిటి? ఆయన తన సమాధిలో నిక్షిప్తం చేసి వెళ్ళిపోతాడట. ఆయన వాడు వచ్చి వాడి తలకాయ పెట్టగానే వాడి వాట వాడికి వచ్చేస్తున్నాడు, వాడు పట్టుకుపోతాడు తిరిగి అని ఎప్పుడు మణి చెప్తూ ఉండేది. అంటే అంత విశిష్టత ఉన్నది అవతార పురుషుని సమాధిని దర్శించడములో. అందుకని ఆయన ప్రతి ఆత్మ కోసము చేసిన కృషి ఎంత అనే దాన్ని బట్టి వాడి వాట వచ్చి తీరుతుంది. నా కోసం ఎక్కువ పని చేస్తే నాకు ఎక్కువ షేర్ వస్తుంది, ఇంకోటి కోసం తక్కువ పని చేస్తే వాడికి ఆ వాట కూడా వాడు. డ్యూరింగ్ ది ఫిజికల్ లైఫ్ టైమ్ ఆఫ్ ది అవతార్ హీ లేస్ ది కేబుల్స్ ఫ్రమ్ హిస్ పవర్ హౌస్ ఆఫ్ ఎఫల్జెన్స్ అండ్ త్రూ ద కేబుల్స్ హీ కనెక్ట్స్ ఈచ్ హార్ట్ విత్ ఎ పవర్ హౌస్. మనం చెప్పుకున్నాం, నేను పవర్ హౌస్ని అన్నారు బాబా. అందుచేత ప్రతి హృదయానికి శాశ్వతముగా కేబుల్స్ వేసేస్తూ ఉంటాను, అనుసంధానం. ఆయన భౌతిక దేహముతో ఉన్నా లేకపోయినా అవసరం లేకుండా మనం ఆయనతో నిత్యము అనుసంధానము కొనసాగించవచ్చు. హీ కంప్లీట్స్ ఆల్ ద ప్రిపరేషన్ అండ్ ఆల్సో వర్క్ ఫర్ ఈచ్ ఇండివిజువల్ టు హ్యావ్ ఎ బల్బ్ ఆఫ్ సర్టెన్ వాటేజ్. ఆయన ఏం చేస్తారు? ఈ కేబుల్స్ వేయడమే కాదు, ఆయన భౌతిక దేహంతో ఉన్నంతసేపు ఒక చిన్న బల్బు, అది 0 క్యాండిల్ అవ్వచ్చు, 10 క్యాండిల్ అవ్వచ్చు, 20 క్యాండిల్ అవ్వచ్చు, 40 అవ్వచ్చు, 60 అవ్వచ్చు, 100 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, ఏదో ఒక బల్బు మాత్రం ఆయన పెట్టి వెళ్తాడు ఆయన భౌతిక దేహములో ఉన్నప్పుడు. ఆఫ్టర్ ఈ డ్రాప్స్ ద బాడీ and when his work starts manifesting, each individual gradually prepares himself, and when all bulbs are prepared in all the individuals, the switch of the powerhouse will be automatically turned on and each bulb will receive the light according to its capacity. ఆయన దేహం విడిచిపెట్టిన తర్వాత ఇవన్నీ క్రమంగా వెలగడం ప్రారంభమవుతాయి. అయితే వీడి విశ్వాసం, వీడి ప్రేమ, దాని స్థాయిని బట్టి ఆ బలుబు కెపాసిటీ డిసైడ్ అవుతుంది. అది 100 క్యాండిల్లా, 500 క్యాండిల్లా, 1000 క్యాండిల్లా, అంతే కదా. 0 పెడితే 0. దిస్ విల్ బి ద టోటల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ అవతార్ మెహర్ బాబా. ప్రపంచమంతా ఇలా ప్రతి హృదయములో బలుబు వెలిగితే
అప్పుడు సంపూర్ణమైనటువంటి అవతార ప్రకటన ఆ ప్రకటితం అయినట్టు లెక్క. అండ్ విల్ బి ది టైమ్ ఆఫ్ హిస్ యూనివర్సల్ పుష్ ఎక్స్పీరియన్స్డ్ బై ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్ యానిమేట్ ఆర్ ఇన్యానిమేట్. అప్పుడు జీవైన నిర్జీవైన అవతార పురుషుడు ప్రసాదించేటువంటి ఆధ్యాత్మిక ముందడుగు వాడికి దక్కుతుంది, అందరికీ విశ్వవ్యాపకంగా. ఇట్ విల్ బి ది రిజల్ట్ ఆఫ్ హిజ్ యూనివర్సల్ వర్క్ అండ్ ఇట్ విల్ బి విట్నెస్డ్ బై ది వరల్డ్. ప్రపంచము తప్పనిసరిగా దీనిని అనుభూతి పొంది తీరుతుంది. ఎందుకని ఆయన కార్యక్రమం యొక్క ఫలితం అది, తప్పదు అది. ది అవతార్ హ్యాస్ కంప్లీటెడ్ హిజ్ యూనివర్సల్ వర్క్. హీ హ్యాస్ డన్ వర్క్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. 1968వ సంవత్సరంలో డిసెంబర్ నెలలో మెహరాజాదులో ప్రకటన చేశారు బాబా. ఏమని? నా విశ్వ కార్యక్రమమును నాకు సంపూర్ణమైన సంతృప్తి కలిగే విధముగా పూర్తి చేసుకున్నాను. దాని అర్థం ఏమిటి? ఇప్పుడు ఏ ఏ పనులైతే అవతారుడు చెయ్యవలసి ఉన్నది అని మనం ఎప్పటి వరకు చదువుకున్నామో అవన్నీ పూర్తి చేసేశాను అని ఆయన సూచనప్రాయంగా మనకి చెప్పేశాడు. నా బాధ్యత నేను చేసేసానయ్యా అని చెప్పాడు అనమాట. ఐ హ్యావ్ విట్నెస్ దట్ ది అవతార్ హ్యాస్ సఫర్డ్ ఇన్ఫినిట్లీ ఫర్ అస్ ఆల్ టు గివ్ అస్ ఎ పుష్ ఇన్ అవర్ కాన్షియస్నెస్. ఈ విశ్వానికి ఆధ్యాత్మికంగా పురోగతికి ఇవ్వడానికి ఎంత కష్టం అనుభవించాడో నా కళ్ళతో నేను ప్రత్యక్షంగా చూశాను. నేనే ప్రత్యక్ష సాక్షిని. I have seen that the avatar has given us love and mercy in spite of our indifference and ignorance, and he has accepted us in spite of our being unworthy. నా కళ్ళతో నేను మరొక విషయం కూడా చూశాను. అదేమిటి? మన అజ్ఞానమునకు బదులుగా ప్రేమనిచ్చాడు. మన విముఖతకు అంటే పట్టించుకోకపోవడం దానికి బదులుగా కరుణనిచ్చాడు ఆయన. అది కూడా నేను చూశాను ప్రత్యక్షంగా. మనము ఎంత అనర్హులమైన పనికిమాలిన వాళ్ళమైనా పోన్లే పాపం అని తనవాడిగా అంగీకరించాడు ఆయన. అది కూడా నేను చూశాను. దేర్ఫోర్ లెట్ us రియలైజ్ దిస్. ఈ సత్యాన్ని మనం తెలుసుకుందుముగా. అండ్ లెట్ us బీ ప్రిపేర్డ్. అది తెలుసుకొని మనము సర్వసన్నద్ధముగా ఉండాలి. ఫార్ హీ టోల్డ్ మీ. ఎందుకని? నాకు మాట చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు? ద పవర్ హౌస్ విల్ నెవర్ ఫెయిల్. తప్పకుండా నీకు నేను తగిలించిన బల్బు వెలిగే తీరుతుంది. అది ఎప్పుడూ ఫెయిల్ అవ్వదు. పవర్ హౌస్ ప్రొవైడెడ్ ది వైర్స్ టేక్ కేర్ ఆఫ్ దయర్ కనెక్షన్ విత్ ఇట్. కానీ ఒకే కండిషన్ ఉంది. ఏమిటి? ఆ వైరు మాత్రం ఎప్పుడూ ఆ పవర్ హౌస్తో కనెక్ట్ అయ్యే ఉండాలి. అంటే బాబాని వదిలేసామనుకోండి, విడిచిపెట్టేసామనుకోండి, ఆ కనెక్షన్ మనంతట మనమే తెంపేసుకున్నట్టు లెక్క. అది తెగిపోకుండా దానిని సంరక్షించుకుంటూ ఉండాలి. అది దాని అర్థమే హోల్డ్ ఆన్ టు మీ, హోల్డ్ ఆన్ టు మీ, హోల్డ్ ఆన్ టు మీ అని బాబా అనేక పర్యాయములు రోజు ప్రార్థన కింద కూడా ఇచ్చారు మనకైనా. ఎవరికి ఆ ప్రార్థన? ప్రియతముడైన భగవంతుడికి ప్రార్థన. ఏమని? బాబా కొంగు గట్టిగా పట్టుకునేలా మాకు సహాయము చెయ్యవయ్యా అని దేవుణ్ణి ప్రార్థించమన్నాడు. అంటే బాబా కొంగును పట్టుకుని ఉండడం ఎంత ముఖ్యమైన విషయమో ఆ ప్రార్థనలో బాబా ప్రతిరోజు నువ్వు అది చేయమన్నారు బాబా. మర్చిపోతామేమో మనకు వదిలేస్తే, ఆయనే ప్రార్థనలో పెట్టేశారు. రోజు దాన్ని చేస్తూ ఉండడం. అలా కనుక ఆ సంబంధమును మనము కొనసాగిస్తే ఆ పవర్ హౌస్ చేయవలసిన పని అది తప్పనిసరిగా చేసి తీరుతుంది.